డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. భగవద్గీత మన జీవన విధానానికి దిక్సూచి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక సమస్యలకు భగవద్గీత పరిష్కార మార్గాలను చూపెడుతుందంటున్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు. వారి సతీమణి కె రామలక్ష్మి గారు ఇటీవల రాజమండ్రిలో గీతాధారణ చేసి సామవేదం షణ్ముఖ శర్మ గారి స్వహస్తాల మీదుగా బంగారు పథకాన్ని కూడా అందుకుని ఉన్నారు. ఈరోజు రామలక్ష్మి గారు గీతలోని కొన్ని శ్లోకాలను పఠించి వారి తాత్పర్యానికి మనకు వివరిస్తారు. తరువాత డాక్టర్ కె సురేష్ కుమార్ గారు ఆ తాత్పర్యాన్ని మానసిక సమస్యలకు, ఆరోగ్యానికి అన్వయిస్తారు. సో ముందుగా మనం డాక్టర్ కె సురేష్ కుమార్ గారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ఈ అంశంలో నేను మరియు మా సతీమణి శ్రీమతి రామలక్ష్మి భగవద్గీత దానిలోని కొన్ని శ్లోకాలు, వాటి అర్థాలు సతీమణి చెప్తే నేను అవి మానసికంగా మానసిక సమస్యలకి ఎలా ఉంటాయి, మానసిక సమస్యలకు పరిష్కారం అన్నది భగవద్గీతలో ఎలా దొరుకుతుంది అన్నది నేను వివరించడానికి నా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మా దగ్గరికి ఆందోళన, దిగులుతో చాలామంది జనాలు వస్తుంటారు. వాళ్ళకి మన హిందూ కల్చర్కి సంబంధించిన అంశాలు కొన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అవి చాలా మనసుకు పట్టుబడతాయి. కాబట్టి ఈ ప్రయోగం నేను మొదట్లో కొద్దిగా చేసిన, మా సతీమణి గత కొన్ని సంవత్సరాలుగా కరోనా తర్వాత భగవద్గీతలో బాగా ట్రైన్ అవ్వటము, బంగారు పథకాలు సాధించడంతో 1 సంవత్సరం నుంచి ఇద్దరము ఈ రకమైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా కొంతమంది భగవద్గీత జుగల్బందీ అని కూడా అంటున్నారు. సతీమణి రామలక్ష్మి గారికి ఆహ్వానం. నమస్కారం. నమస్తే. సో మీరు మొదటి అధ్యాయంలో మొదటి పద్యం చెప్తే దానికి నేను వివరణ చెప్తాను. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. యుద్ధరంగంలో స్వజనాన్ని చూసిన అర్జునుడు చాలా భయకంపితుడయ్యాడు. అతని శరీరము గగుర్పాటుకు లోనైంది, అంగములు గాడి తప్పుతున్నాయి. అటు కౌరవ సైన్యం, ఇటు పాండవ సైన్యం రెండు ఎదురెదురుగుండా ఉన్నాయి. అచ్చోహిణులు ఉన్నారు, అతిరథ మహారథులు ఉన్నారు. అర్జునుడికి రథసారథి శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జునుడు ఇంతమందిని చూసి అకస్మాత్తుగా తను నిశ్చేష్టుడయ్యాడు, అచలనావస్థలో ఉన్నాడు. ఈ యుద్ధం ఎందుకు అనే భావనలో ఉన్నాడు. ఏమంటున్నాడంటే అర్జునుడు, నాకు వణుకుగా ఉంది, చెమటలు పడుతున్నాయి, శరీరం కాలుతాంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇవన్నీ కూడా మానసికంగా మనం జనరల్గా ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు టెన్షన్ అనే పదం చాలా సర్వసాధారణంగా వాడుతుంటాం. ఈ టెన్షనే యాంగ్జైటీ న్యూరోసిస్ అని మేము మానసికంగా దాన్ని అన్వయిస్తుంటాం. సో ఈ టెన్షన్ ఉన్నప్పుడు మన స్థితి ఇలా ఉంటుంది అని. అర్జునుడి పరిస్థితి ఏంటంటే యాంగ్జైటీతో బాధపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి, గుండె వేగంగా కొట్టుకుంటున్నది, శరీరం మండుతున్నది. ఇవన్నీ కూడా ఈ యాంగ్జైటీ, టెన్షన్కి సంబంధించిన లక్షణాలు.
గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనవా. యుద్ధంలో గాంధీవాన్ని ఎక్కుపెట్టినప్పుడు వచ్చే శబ్దాలకు ఎంతోమంది భయకంపితులైపోతారు. కానీ ఇప్పుడు అర్జునుడు ఆ గాంధీవాన్నే చేతబట్టలేకపోతున్నాడు. గాంధీవం చేతిలో నుంచి జారిపోతుంది. మనస్సు భ్రమకు లోనవటం వలన శరీరాన్ని అదుపులో ఉంచుకోలేక పడిపోబోతూ ఉన్నాడు. సో గాంధీవం అన్నది అర్జునుడికి చాలా ముఖ్యమైన ఆయుధం. ఆ నారి సంధిస్తేనే దాని శబ్దాలకి శత్రువులు సగం మంది చనిపోవటం జరుగుతుంది. అలాంటి శక్తివంతుడైన అర్జునుడు గాంధీవం నా చేతిలో నుంచి జారిపోతుంది అంటే ఇది కూడా మళ్ళీ ఆందోళన యొక్క ముఖ్య లక్షణం. పెట్టుకున్న ఆయుధాలు కూడా నా చేతిలో నుంచి జారిపోతున్నాయి, నేను మనసు స్థిరంగా ఉండలేకపోతున్నాను, మనసు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నది, కాబట్టి నేను ఈ యుద్ధము చేయలేను అని అర్జునుడు చెప్తాడు. ఈ 2 పద్యాలు అర్జున విషాద యోగంలోని మొదటి ఇప్పుడు చెప్పిన 2 పద్యాలు కూడా శ్లోకాలు కూడా మనకి మానసిక ఆందోళన టెన్షన్ యొక్క ముఖ్య లక్షణాలు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నాకు రాజ్యాన్ని సాధించాలన్న కోరిక లేదు, యుద్ధం చేయాలని లేదు. ఇప్పుడు దిగులు, ఆత్మనూన్యత అనే లక్షణాలు అర్జునుడు ప్రదర్శిస్తున్నాడు. ఇంతదాకా యుద్ధానికి తయారై అజ్ఞాతవాసం చేసి బయటికి వచ్చి అనేక అక్షోభణల సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి సిద్ధమై వచ్చి ఇప్పుడు నాకెందుకు ఈ రాజ్యం, నేను రాజ్యం ఎందుకు చేయాలి, రాజ్య భోగాలు నాకెందుకు అని అంటున్నాడు. అంటే ఇది ఆ దిగులు లక్షణాలు. మాకు డిప్రెషన్ అంటాం ఇంగ్లీష్లో. దిగులు, ఆత్మనూన్యత, ఈ డిప్రెషన్లో ఏంటంటే సోకిన వాళ్ళు తమను తాము కించపరుచుకుంటారు, నాకేం అక్కర్లేదని అనుకుంటారు, చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసి భయపడుతుంటారు. ఎందుకు, నాకెందుకు, ఈ సుఖాలు ఎందుకు, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అని చెప్పి కొన్నిసార్లు దిగులు ఎక్కువ ఉన్నప్పుడు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తుంటారు. సో ఇందులో ఈ దిగులు సంబంధించిన కొన్ని లక్షణాలు ఇప్పుడు అర్జునుడు ప్రదర్శిస్తున్నాడు. నా కాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, రాజ్యంతో వచ్చే భోగాలు వద్దు, ఆ రాజ్యం గురించే ఇంత యుద్ధం చేయబోతున్నారు, ఇంతమంది సైనికులు, అక్షోపణులు, అతిరథ మహారథులు అందరూ వచ్చి కురుక్షేత్రం దగ్గర సిద్ధమైన తర్వాత అర్జునుడు ఈ మాట అంటున్నాడు. ఎందుకు అంటే ఆ దిగులు వల్ల, ఆ భ్రమతో ఆ విధంగా అంటున్నాడు. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. శ్రీకృష్ణుడితో బాధపడుతూ మనం చాలా తప్పు చేస్తున్నాము అని శ్రీకృష్ణుడిని కూడా తనలోకి తీసుకుంటున్నాడు. మనం మన స్వజనాన్ని చంపి సుఖపడలేము, ఈ యుద్ధము మనకు వద్దు అని కృష్ణుడు కూడా తనతో చెప్పినట్టుగా భావిస్తున్నాడు. ఇది కూడా మళ్ళీ అర్జునుడు దిగులు పడుతున్న సంబంధించిన దానికి సంకేతం. ఆయనకు తెలియదా, అంత మునుపు బంధువులందరూ ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నది తన సొంత అన్నదమ్ములే అని, బంధువులే అని, గురువులే అని, స్నేహితులే అని అర్జునుడికి తెలియదా? తెలుసు. సిద్ధమయ్యాడు, అందరినీ పిలిచాడు. పాండవ పక్షాన అనేక మంది నిల్చున్నారు, కౌరవుల పక్షాన అనేక మంది నిల్చున్నారు, ఎదురెదురు నిల్చున్నారు. ఇవన్నీ అర్జునుడికి తెలుసు. కానీ ఆ సమయంలో విపరీతమైన దిగులుతో ఆయన, అయ్యో నా బంధువుల్ని సంహరించబోతున్నానా, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధువులే, స్నేహితులే, మా గురువు గారు, మా తాతగారు భీష్మాచార్యులు, మా గురువు గారు ద్రోణాచార్యులు, వీళ్ళందరితో నేను యుద్ధం చేసి విజయం సాధించి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదని ఇప్పుడు ఈ సమయంలో ఆ కురుక్షేత్రంలో అలా అంటున్నాడు. అంటే మానవుడు ఇలాంటి భ్రమలకు లోనయ్యి దిగులు పడి ఇలా ఉన్నప్పుడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో దానికి పరిష్కారం చెప్తాడు. అది మనం తర్వాత మేడం గారు కొన్ని పద్యాల్లో మనకి అవి వస్తాయి. కాబట్టి
ఆత్మన్యూన్యత, దిగులు ఇవి ఉన్న వాళ్ళ లక్షణాలు ఖచ్చితంగా ఇలా ఉంటాయి. అది మనం అర్జునుడికి రూపంలో ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు తన అస్త్రాలన్నింటినీ వదిలేసి, నాకు ఇప్పుడు ధార్తరాష్ట్రులు వచ్చి నన్ను వధించినా అది నాకు సుఖమే అవుతుంది, నేను బాధపడను అని చెప్తున్నాడు. ఇది కూడా మళ్ళీ దిగులు సంబంధించిన లక్షణం అర్జునుడు ప్రదర్శిస్తున్నాడు. పైగా చనిపోవాలన్న ఆలోచన, అంటే ఇతరులు నన్ను చంపినా నాకు సంతోషమే అని అంటున్నాడు. ఆ చనిపోవాలి, లోకంలో ఉండకూడదు అన్న ఆలోచన కూడా దిగులుకు సంబంధించిన ముఖ్య లక్షణం. బాగా తీవ్రమైన దిగులు ఉన్నప్పుడు మనిషి బతకరాదు అన్న ఉద్దేశంలో ఉంటాడు. అర్జునుడు పరాక్రమశాలి, మహాబలవంతుడు, తిరుగులేని బ్రహ్మాస్త్రం తన అంబుల పొదిలో ఉన్నాయి. అయినా నాకు అస్త్రాలన్నీ వదిలేసి, శస్త్రాలన్నీ వదిలేసి నేను వదిలేస్తాను, నిరాయుధుడైన నన్ను కౌరవ సైన్యం వాళ్ళు, ధృతరాష్ట్ర వంశీకులు వచ్చి వధించినా నాకు సంతోషమే అని అంటున్నాడు. అంతటి రాజకుమారుడు, రాజవీరుడు, క్షత్రియుడు ఈ దిగులు సోకేటప్పటికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ఇంకొక దిగులు యొక్క ముఖ్య లక్షణం. ఇక దానికి కొన్ని పరిష్కారాలుగా మా సతీమణి రామలక్ష్మి గారు 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో కొన్ని పద్యాలు చెప్తారు. ఇప్పుడు భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అర్జున, నువ్వు దేనికి ఏడవకూడదో దానికి ఏడుస్తున్నావు. గతంలో జరిగినవి ఎప్పుడూ మర్చిపోవాలి, ఇప్పుడు యుద్ధం చేయాలి అని చెప్తున్నారు. భగవద్గీతలో కృష్ణుడు అంతటి గొప్ప వ్యక్తి లేడు. కృష్ణుడు ఉత్తమమైన, అత్యద్భుతమైన కౌన్సిలర్, సైకోథెరపిస్ట్. ఇలా దిగులు, ఆందోళన, భ్రమలో ఉన్న అర్జునుడికి ఏమంటున్నాడు? నువ్వు చింతించరాని విషయాల గురించి చింతిస్తున్నావు, పాత విషయాలు చింతిస్తున్నావు, వాటిని మర్చిపో. ప్రస్తుతం నీ కర్తవ్యం ఏంటి, ప్రస్తుతం ఉన్న దశ చూడు. మేము దిగులుతో వచ్చే పేషెంట్లకి ఇదే చెప్తుంటాం. ఏమని? నీవు పాత విషయాలు మర్చిపో, భవిష్యత్తు గురించి ఆలోచించద్దు, ప్రస్తుతం ఏంటి సమస్య దాని గురించి ఆలోచించు, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. ఇదివరకు నేను ఫెయిల్ అయ్యాను, ఇదివరకు నేను చేయలేకపోయాను అని చెప్పి దిగులు పడి ఇప్పుడు సమస్యను ఇంకా రెట్టింపు చేసుకోవద్దు అని మేము మా పేషెంట్స్కి చెప్తుంటాం. ముఖ్యంగా విద్యార్థులు టెన్షన్తో వస్తుంటారు, పరీక్షల్లో మార్కులు రాలేదని వస్తుంటారు, దిగులు పడుతుంటారు. వాళ్ళకి ఇదే చెప్తాం, ఇదివరకు జరిగిన విషయాలు మర్చిపో. ఇదివరకు నీకు తక్కువ వచ్చాయంటే జీవితం మొత్తం నీకు తక్కువ మార్కులు వస్తాయని కాదు. అనేక మంది చాలా తక్కువ మార్కుల్లో, తక్కువ దశ నుంచి ఉత్తమ దశలో, ఉత్తమ మార్కులు, ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నీ పరిష్కారం ఏంటి? నీకు పరీక్షలో చదువుకో, నీ కర్తవ్యం ఏంటి? సరిగ్గా చదువుకోవటం. ఇదివరకు చదవలేదా, భవిష్యత్తులో చదవాలా అన్న విషయాలు ఆలోచించద్దు. ఇప్పుడు చదువు, మనసు కేంద్రీకరించి చదువుకుంటే నీకు ఆందోళన ఉండదు అని చెప్పి మా దగ్గరికి వచ్చే విద్యార్థులు, ముఖ్యంగా పరీక్షల్లో ఈ స్ట్రెస్ పడే విద్యార్థులకి, మానసిక ఒత్తిడితో బాధపడే విద్యార్థులకి ఈ విధంగా మేము సలహా ఇస్తుంటాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనము కట్టుకున్న బట్టలు కూడా పాతవైతే జీర్ణించిపోయిన తర్వాత నూతన వస్త్రాలను ధరిస్తాము. అదేవిధంగా మన శరీరము నశించినా మన ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ ఇంకొక శరీరంలోనికి ప్రవేశిస్తుందే కానీ ఆత్మకు ఎప్పుడూ చావు లేదు, అది తెలుసుకో. మన వాళ్ళు చనిపోతున్నారు అన్న భ్రమ నీకు వద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇంకొక విధంగా మేము కౌన్సిలింగ్లో అన్వయిస్తాం. ఏంటంటే
ఆత్మ అన్నది శాశ్వతం. ఇప్పుడు ఒక రోగి, మానసిక వ్యాధితో బాధపడుతున్న రోగి ఎందుకు బాధపడుతున్నాడు అంటే తనకి బాగా ఇష్టమైన వ్యక్తి తండ్రో తల్లో చనిపోయింది. చనిపోయేటప్పటికి అతను నిశ్చేష్టుడై ఇక నేను జీవితం కొనసాగించలేను, చనిపోవాలి, నేను కూడా బతకూడదు అనే రకమైన భావాలతో బాధపడుతుంటాడు. మనం నిత్యం రోజు పేపర్లలో చూస్తాం, భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య చేసుకోవటం, లేదా భర్తకు గుండెపోటు వచ్చి చనిపోవటం ఈ మధ్య పేపర్లలో చదువుతూనే ఉన్నాం. వీటికి మనం ఏమని చెప్తామంటే శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. మీ నాన్నగారో మీ అమ్మగారో చనిపోయారు, నీ భార్య చనిపోయింది, ఆవిడ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. నీవు చనిపోతావు, నేను చనిపోతాను, అందరం చనిపోతాం. ఇది జీవిత సత్యం. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. చనిపోవటం అనేది సహజమైన ప్రక్రియ. పుట్టుక ఎలానో మరణం కూడా అలానే. కాబట్టి నువ్వు చనిపోతున్నావు, తెలిసిన వాళ్ళు చనిపోయారు అని చెప్పి నువ్వు ఒత్తిడికి గురవుతున్నావు. బాధ ఉంటుంది, కానీ ఆ బాధ నిన్ను నిశ్చేష్టుని చేయకూడదు, ఏమి యుద్ధం చేయకుండా ఉండిపోకూడదు అని మేము అన్వయించి దిగులుతో, ముఖ్యంగా భార్య చనిపోయిందనో పిల్లలు చనిపోయారనో, ముఖ్యంగా ఎదిగిన పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయారని తల్లిదండ్రులు చాలా దిగులుగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఏడుస్తూ తినకుండా అలాంటి పేషెంట్స్ మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. వాళ్ళకి ఈ విధంగా కౌన్సిలింగ్ చేస్తాం. అవసరమైతే కొన్ని మందులు ఇస్తాం, కానీ ముఖ్యంగా ఈ విధంగా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. ఈ ఆత్మ అన్నది నీటిలో తడవదు, అగ్నిలో కాలదు, గాలికి ఆరదు, ఎప్పుడూ సజీవంగా అలాగే ఉంటుంది. శరీరం అశాశ్వతం, ఆత్మ అన్నది శాశ్వతం. ఆత్మని ఏది కూడా జయించలేదు. నీరు కానీ, వరదలు కానీ, ఇంకోటి కానీ, బాణాలు కానీ, శస్త్రాలు కానీ, ఇవేవి సునామీలు వచ్చినా సరే ఆత్మ ఆత్మగానే ఉంటుంది అని. శరీరమే తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. ఈ విషయం ఈ దిగులు సోకి, ముఖ్యంగా ఇందాక చెప్పాను, మానసికంగా చనిపోతే బాగుంటుంది, బతికి ఉపయోగం ఏంటి అనే వాళ్ళకి ఇవి ఇలా అన్వయించి చెప్తాం. చాలామంది దాని నుంచి బయటపడతారు. బాగా తీవ్రమైన దశలో ఉంటే వాళ్ళకి మందులు, కానీ మధ్యస్థంగా కొద్దిగా ఉన్న వాళ్ళకి ఈ రకంగా అన్వయించి కౌన్సిలింగ్ చేస్తే చాలా వరకు సత్ఫలితాలు ఉంటున్నాయి. ఆత్మ శాశ్వతం, శరీరం కాదు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. మొదటి అధ్యాయంలో అహోబత మహత్పాపం అని అర్జునుడు అన్నదానికి సమాధానంగా పరమాత్ముడు ఈ సమాధానాన్ని చెప్తున్నాడు. యుద్ధం చెయ్యకపోతే పాపము వస్తుంది, యుద్ధం చెయ్యటం నీ క్షత్రియ ధర్మము, చెయ్యకపోతేనే నీకు పాపం వస్తుంది, యుద్ధం చేస్తే నువ్వు వీర స్వర్గాన్ని పొందుతావు అని చెప్తున్నారు. స్వధర్మాన్ని వదిలిపెట్టిన వానికి సద్గతి మాట అటు ఉంచి ఉన్నగతి పోయి దుర్గతి పాలవుతారు. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయటం నీ ధర్మం అని చెప్తున్నాడు. ఇదే విధంగా మేము ఈ దిగులు, ఆత్మన్యూన్యత, బాధలు పడే వ్యక్తులకి నీవు కర్తవ్యం నువ్వు నిర్వర్తించాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగం నువ్వు చేయాలి. నువ్వు విద్యార్థివి, నువ్వు చదువుకోవాలి. ఏదో ఎదురొడ్డు వచ్చిందనో, అనుకోనిది జరిగిందనో, ఎవరో తెలిసిన వాళ్ళు, బాగా మనకు కావలసిన వాళ్ళు చనిపోయారనో నువ్వు చదవటం మానేసేయటమో, ఉద్యోగం మానేయటమో కరెక్ట్ కాదు. నీవు ఉద్యోగం తప్పనిసరిగా చేయాలి. నీ వ్యాపారస్తుడు అయితే వ్యాపారం చేయి. ఆ చనిపోయిన వ్యక్తికి నీవు నివాళి అర్పించటం అన్నది నీవు నీ వృత్తిలో, ప్రవృత్తిలో ఇంకా పైకి రాగలిగితే అది నువ్వు ఆ చనిపోయిన వ్యక్తులకి నివాళి అర్పించగలవు. కాబట్టి అర్జునుడికి చెప్పిన మాట ఈ విధంగా మేము అన్వయిస్తాం. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు, నీవు వెనక్కి వేయకు. నువ్వు అధర్మంతో పోటీ పడుతున్నావు, అధర్మం మీద యుద్ధం చేస్తున్నావు, కాబట్టి యుద్ధం తప్పు కాదు. క్షత్రియుడు పైగా నువ్వు అని అంటున్నావు. నువ్వు మరి పెద్దవి, కుటుంబ పెద్దవి, నీ బాధ్యత, నీ మీద కుటుంబ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీ ఉంది. ఆ బాధ్యతను వదిలేసి మొత్తం దిగులుగా
ఉండి అచేతనావస్థలో ఉండటం అనేది సరికాదు అని మేము కౌన్సిలింగ్ చేస్తాం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ఏది ఏమైనా నేను యుద్ధము చెయ్యను అని నువ్వు పట్టుబట్టినా ఆ తరువాత స్వధర్మాన్ని కీర్తిని కూడా నువ్వు పోగొట్టుకుంటావు, కావున నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. సో యుద్ధం అన్నది తప్పదు, నువ్వు చేయాలి, నువ్వు క్షత్రియుడివి అని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినట్టు మేడం గారు చెప్పారు. దాన్ని మేము ఎలా అన్వయిస్తామంటే, ఇప్పుడు దిగులు పడ్డ వ్యక్తి కిందాక చెప్పాను, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. నీవు వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పి దిగులు పడి నువ్వు చేతులు ముడుచుకుని ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేయకుండా ఉండటం అన్నది పరిష్కారం కాదు. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, ధైర్యం తెచ్చుకొని నిలబడు. నీ మీద ఆధారపడి అనేక మంది ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికి నువ్వు నిలకడగా ఉండి వారికి ఆధారంగా ఉండాలి. అంతేగాని సమస్య వచ్చిందని నువ్వు మానేస్తాను, ఏమి చేయను, ఒంటరిగా ఉంటాను, లేకపోతే చనిపోతాను అనటం కరెక్ట్ కాదు. పైగా అది నీకు అపకీర్తి తెస్తుంది. నిజంగా నువ్వు చనిపోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల లోకులు కాకులు అని అంటాం. అనేక మంది ఎందుకు చనిపోయాడు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఆయన ఏం బాధ పెట్టారో, ఇలా నీ కుటుంబ సభ్యులకి చెడ్డ పేరు వస్తుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నీ కర్తవ్యం నిర్వర్తించు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. నువ్వు యుద్ధం చేసినా నీకు 2 లాభాలు ఉన్నాయి. యుద్ధంలో నువ్వు చనిపోతే వీర స్వర్గానికి పోతావు, లేదు నువ్వు యుద్ధంలో జయించావంటే రాజ్యాన్ని పొందుతావు. క్షత్రియుడికి ఒక్కటే ఈ విధమైన అనుకూలత ఉన్నది. జయము పరాజయము రెండింటినీ నీకు లాభంగానే తీర్చిదిద్దుకుంటావు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పింది, యుద్ధం చేసి నువ్వు మరణించావా వీరస్వర్గం లభిస్తుంది, లేదు రాజ్యం నీకు లభిస్తుంది, రాజ్యలక్ష్మి లభిస్తుంది నీకు. ఇది మేము విద్యార్థులు ఇప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో పరీక్షల గురించి రాయలేకపోతున్నారు, లేదా నేను పరీక్షలు రాయనండి, ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి, నా వల్ల కావట్లేదు, నేను చదవలేకపోతున్నాను, నా చేతులు వణుకుతున్నాయి, మనసు అసలు దాని మీద ఉండట్లేదు, పుస్తకం తీస్తే వేరే పలు ఆలోచనలు వస్తున్నాయి, పరీక్ష పోతుందేమో అని భయం ఉంటుంది అంటే నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, నీ కర్తవ్యం చదువుకోవటం, సరిగ్గా చదువుకో, దృష్టి కేంద్రీకరించి చదువు. నీవు చదివితే పోయేది ఏమీ లేదు, చదివితే పాస్ అవుతే మంచి మార్కులు వస్తే అందరూ మెచ్చుకుంటారు, నీకు సంతోషంగా ఉంటుంది. పొరపాటున ఉత్తీర్ణుడు అవ్వలేదనుకుందాం, నీకు నీ ఫలితం, నీ కష్టం వృధా పోదు, తర్వాత అయినా ఉపయోగపడుతుంది, విజ్ఞానం వస్తుంది. కేవలం పరీక్షలో పాస్ అయ్యాం అన్నది కాదు, నువ్వు చదివిన దాని వల్ల నీకు జ్ఞానం వస్తుంది, తర్వాత ఉత్తరోత్తర ఉపయోగపడుతుంది. అంతేకాదు చదివి పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోతే మిగిలిన వాళ్ళు, నీ బంధువులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అయ్యో పాపం బిడ్డ శ్రద్ధగా చదివాడు, మరి ఏమైందో, ఎందుకో చదవలేకపోయాడు, మార్కులు రాలేకపోయాడు అని అంటారు. అలా కాకుండా నేను అసలు చదవలేను, నా వల్ల కాదు, వదిలేస్తున్నాను, నేను అర్జునుడు గాంధీవం వదిలేసినట్టు విద్యార్థి పుస్తకం వదిలేసి 1 నెలలో పరీక్షలు ఉన్నాయని కాక నేను చదవను అని విపరీతమైన ఆందోళన పడటం వల్ల నీవే నష్టపోతావు. చదివి చేయి, ఎంతవరకు చేయగలవో అంత చేయి. దానివల్ల చదవటం వల్ల నీకు జ్ఞానం వస్తుంది, ఉత్తీర్ణులు అయితే మరీ మంచిది, కాకపోయినా నీకు విజ్ఞానము, ఇతరులు కూడా నీకు సహాయము సహకారాలు అందజేస్తారు అని ఆ టెన్షన్లో ఉన్న విద్యార్థులకి మేము కౌన్సిలింగ్ చేస్తాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. దీనిలో ఎవరి కర్మ వారు తప్పనిసరిగా చేయాలి అని చెప్తున్నారు. ఫలితాన్ని మనం ఆశించకూడదు, కర్మ చేయటం మాత్రమే మన పని, అకర్మతో సంబంధం పెట్టుకోవద్దు. అకర్మ అంటే పని చేయకుండా ఉండటం, ఎప్పుడు కర్మను ఆచరిస్తూ ఉండు అని పరమాత్ముడు చెప్తున్నారు. ఈ కర్మ సిద్ధాంతం ఈ భగవద్గీతలో పరమాత్ముడు అర్జునుడికి ఉపఘాటించినది
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. అనేక మంది మన భారతదేశపు భగవద్గీత కర్మ సిద్ధాంతం గురించి అనేక మంది పండితులు, తాత్వికవేత్తలు చాలామంది దీన్ని మెచ్చుకోవటం జరుగుతుంది. నీ బాధ్యత, నీ డ్యూటీ ఇది, నువ్వు చేయాలి. నువ్వు చేసినప్పుడు ఫలితం ఆశించద్దు. ఫలితం వస్తుంది, అది నీకు అనుకున్నంత రాకపోవచ్చు, లేకపోతే పూర్తిగా రావచ్చు. దాన్ని బట్టి నువ్వు చూసుకోవాలి. కానీ చేయకుండా వదిలేస్తే అకర్మ. విషయం చేయకుండా ఉండటం అన్నది పరిష్కారం కాదు. ఇదే చెప్తాను విద్యార్థులకి, స్ట్రెస్లో ఉన్న విద్యార్థులకి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. నీ కర్మ, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు, చదువుకున్నావు, బాగా చదివావు, పరీక్షల్లో రాసావు, దానికి నీవు పాస్ కాలేకపోయినా బాధ లేదు. నీవు నీ బాధ్యత చేసావు. ఫలితం గురించి ఆశించకు. ఫలితం గురించి ఆశిస్తే మానవుడికి మళ్ళీ ఆశ, నిరాశ, దిగులు ఇవన్నీ రావటం జరుగుతుంది. కాబట్టి నీ డ్యూటీ, నీ బాధ్యత చదవటం, చదువు. లేదు, ఒక పెద్ద ఆయన వచ్చాడు, నీ బాధ్యత పిల్లల్ని పైకి తీసుకురావటం. వాళ్ళని పైకి తీసుకొచ్చావు, వాళ్ళని చదివించావు, వాళ్ళకి సహాయపడ్డావు, ఆర్థిక సహకారాలు అందజేసావు. అయినా వాళ్ళు జీవితంలో పైకి రాలేదు. అది నీ చేతిలో లేదు. వాళ్ళు జీవితంలో అద్భుతంగా పైకి వస్తారో లేకపోతే అంత పనికి రాకుండా పోతారో అది నీలో లేదు. కానీ నీ బాధ్యత వాళ్ళని చదివించటం, వాళ్ళకి ఆర్థిక సహకారం అందించటం, అది నీ బాధ్యత. ఆ బాధ్యత నువ్వు చేసినప్పుడు ఫలితం గురించి నువ్వు ఆశించవద్దు. మంచిగా జరిగితే మరీ మంచిది, కాకపోయినా నువ్వు దిగులు పడకూడదు అని ఈ రకంగా మేము కౌన్సిలింగ్ చేస్తాం. సో ఈ రకంగా మనకు భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అనేక సమస్యలకి అర్జునుడికి బోధ చేస్తూ మనందరికీ పరిష్కారం చూపించాడు. కాబట్టి భగవద్గీతలో అనేక రకాలు ఉన్నాయి. ఇంకా మేనేజ్మెంట్ మీద, స్టూడెంట్స్ మీద, కాన్సన్ట్రేషన్ మీద అనేక పద్యాలు ఉన్నాయి. అవన్నీ ఇంకొక సందర్భంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఈరోజు మన SHO APTB యూట్యూబ్ ఛానల్కు విచ్చేసి గీతలోని కొన్ని శ్లోకాలను పఠించి వాటి తాత్పర్యాన్ని వివరించి తరువాత వాటి యొక్క ప్రాముఖ్యతను మానసిక సమస్యలకు, ఆరోగ్యానికి అన్వయించినందుకు గాను డాక్టర్ కె సురేష్ కుమార్ గారికి, అదేవిధంగా వారి సతీమణి కె రామలక్ష్మి గారికి ప్రత్యేకంగా మా SHO APTB యూట్యూబ్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.